హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను యమ్మీ అండ్ టేస్టీ కొబ్బరి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఒక ప్యాన్ అయినా గిన్నెనా తీసుకొని అందులోని ఒక 2 కప్పులతో వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 2 పిడికిలతోని శనగపప్పు వేసుకోవాలి. నానబెట్టుకుని శనగపప్పు వేసుకోవాలండి. ఒక్క అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. శనగపప్పు కొంచెం ఉడకాలన్నమాట, అంతే. 3 నిమిషాల తర్వాత ½ కప్పు బెల్లం వేసుకోండి. గ్రేట్ చేసుకొని వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడితే బెల్లం మీరు కావాలంటే 3/4 కప్ అయినా వేసుకోవచ్చు. సో బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం అంతా మెల్ట్ అయిన వరకు ఉడికించుకోవాలండి, అంతే. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. బెల్లం మెల్ట్ అయిన వెంటనే 1 కప్పుతో కొబ్బరికూర తీసుకోవాలండి. పచ్చి కొబ్బరికూర అనమాట ఇది. అలాగే పావు టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందండి. కొబ్బరికూర వల్లే ఈ కొబ్బరి రొట్టి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కావాలంటే కొబ్బరికూర కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కొబ్బరికూర వేసిన తర్వాత 1 కప్పుతో బియ్యం రవ్వ తీసుకోవాలండి. ఇది రవ్వ ఫ్రై చేయలేదండి, నార్మల్ గానే తీసుకున్నాను నేను. 2 కప్పులు వాటర్ కి 1 కప్పు బియ్యం రవ్వ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని కలుపుకున్న తర్వాతే మీరు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో అలా ఉడికించుకోవాలన్నమాట. ఒక 3-4 నిమిషాల పాటు కొంచెం దగ్గరైన వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన ముందు మీరు కొంచెం యాలకుల పౌడర్ వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. మీరు కావాలంటే కడాయిలో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా బియ్యం రవ్వతోని, అదొక 2 గరిటెలు కొంచెం తిక్కుగానే వేసుకోండి. 2-3 గరిటెలు వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. బ్రేకులు లేకుండా చూసుకొని స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. ఒక 4-5 నిమిషాలు పడుతుందండి. కింద లేయర్ అనేది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, అంటే మంచి కలర్ రావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ టర్న్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా టర్న్ చేయండి, ఇవి బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మీరు కావాలంటే ప్లేట్ పెట్టి ఇలా టర్న్ కూడా చేసుకోవచ్చు. లేదు, నేను కొంచెం సన్నంగా వేసుకున్నాను కాబట్టి అది టర్న్ అయిపోయింది. కొంచెం థిక్గా ఉన్నప్పుడు మాత్రం మీరు ప్లేట్ ఇలా పెట్టుకొని టర్న్ చేసుకోండి, అప్పుడు ఈజీగా అయిపోద్ది అనమాట. చూడండి, నేను థిక్గా వేసాను, అలా బ్రేక్ అయిపోయిందో అందుకే మీకు చూపిస్తున్నాను. ఇలా తిక్కుగా వేసుకుంటే మాత్రం ప్లేట్ పెట్టి టర్న్ చేసుకోవడం బెటర్ అనమాట. అట్లగడతో తిప్పారనుకోండి బ్రేక్ అయిపోద్ది. అండ్ ఈ కొబ్బరి రొట్టి కొంచెం తిగ్గా ఉంటేనే బాగుంటుందండి. సో అంతేనండి, రెడీ అయిపోయింది కొబ్బరి రొట్టి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ట్రై చేస్తారు కదా. ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.